అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్యారలల్ లైన్స్ అండ్ ఏ ట్రాన్స్వర్సల్ ఉన్నప్పుడు కొన్ని రకాల యాంగిల్స్ అనేవి ఉంటాయి. ఆ యాంగిల్స్ చాలామందికి కన్ఫ్యూజన్గా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఆ టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి డీటెయిల్డ్గా నేర్చుకుందాం. అయితే ఇక్కడ ఈ లైన్ ఎల్, ఈ లైన్ ఎం అనుకుందాం. అదేవిధంగా ఇదొక ట్రాన్స్వర్సల్ అనుకుందాం. ఇది ఎన్ అనే లైన్. ట్రాన్స్వర్సల్ అంటే ఒక లైన్ 2 కానీ అంతకంటే ఎక్కువ లైన్స్ మీద నుండి వెళ్ళాలి. ఓకే, ఇది ట్రాన్స్వర్సల్ ఎందుకంటే ఈ 2 లైన్స్ మీద నుండి కూడా వెళ్ళింది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా రకాల యాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ 1 2 3 4 ఇక్కడ 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. 1 2 3 4 యాంగిల్స్. అదేవిధంగా ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా 4 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అంటే ఇది 4 5 6 7 8 టోటల్లీ మనకి 8 యాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఓకే, సరే, ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఇక్కడ ఈ ఎల్ అనే లైను, ఎన్ అనే లైన్, ఈ రెండు మీట్ అయిన పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఏ అనుకుందాం. అదేవిధంగా ఇక్కడ ఎం అనే లైను, ఎన్ అనే లైను, ఈ రెండు మీట్ అయిన పాయింట్ సమ్ బి అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఇందులో కొన్ని పదాలు చూద్దాం. ఇంటీరియర్ అనే పదం చూడండి ఒకసారి. ఇంటీరియర్ అంటే మనకి ఈ 2 లైన్స్ ఉన్నాయి కదా, ఈ 2 లైన్స్కి లోపల ఉండేవి ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, చూడండి, ఈ 2 లైన్స్కి లోపల ఉండేవి చూడండి. లోపల ఏ యాంగిల్స్ ఉన్నాయి? ఇంటీరియర్ 4 3 5 6. ఇక్కడ ఇంటీరియర్ యాంగిల్స్ ఏంటి? యాంగిల్ 4, యాంగిల్ 3, యాంగిల్ 5, యాంగిల్ 6. ఈ 4 యాంగిల్స్ కూడా ఇంటీరియర్, ఎందుకంటే ఈ 2 లైన్స్కి కూడా లోపల ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా ఎక్స్టీరియర్ యాంగిల్స్ చూడండి. ఎక్స్టీరియర్ యాంగిల్స్ వస్తే, ఎక్స్టీరియర్ అంటే ఏంటి? ఈ 2 లైన్స్కి బయట ఉండేవి. బయట ఏమేమి యాంగిల్స్ ఉన్నాయి? ఇక్కడ 1 2 8 7. యాంగిల్ 1, యాంగిల్ 2, యాంగిల్ 8, యాంగిల్ 7. ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇవి ఇంటీరియర్ యాంగిల్స్, ఇవి ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇంకా తెలుసుకోవాల్సినవి ఏంటంటే ఆల్టర్నేట్ అంటే ఏంటంటే ట్రాన్స్వర్సల్ నుండి చూడాలి. ఇక్కడ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ అనేవి ఏంటి? 2 లైన్స్ నుండి 2 లైన్స్ బేస్ చేసుకొని చూసాం. ఈ ఆల్టర్నేట్ అనేది ట్రాన్స్వర్సల్ బేస్ చేసుకొని చూడాలి. ఎలా చూడాలి? ఆల్టర్నేట్ అంటే ట్రాన్స్వర్సల్కి ఒక యాంగిల్ ఒకవైపు, రెండో యాంగిల్ ఇంకో వైపు ఉంటే ఆ 2 యాంగిల్స్ని ఆల్టర్నేట్ యాంగిల్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 2 ఉన్నాయనుకోండి. యాంగిల్ 1, యాంగిల్ 2 ఉంటే ఆల్టర్నేట్, ఒకటి ఇటు సైడ్ ఉంది, ఇంకొకటి అటు సైడ్ ఉంది ట్రాన్స్వర్సల్కి. ఓకే, అదేవిధంగా యాంగిల్ 1, యాంగిల్ 7, 1 ఒకవైపు ఉంది, 7 ఇంకోవైపు ఉంది. ఏవైనా ఈ 2 యాంగిల్స్ కూడా ఆల్టర్నేట్ అని చెప్పాలి అంటే ఒక యాంగిల్ ట్రాన్స్వర్సల్ లెఫ్ట్ సైడ్ ఉండాలి, ఇంకో యాంగిల్ ట్రాన్స్వర్సల్కి రైట్ సైడ్ ఉండాలి. అదేవిధంగా కో అంటే ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. ట్రాన్స్వర్సల్ ఉంది కదా, ట్రాన్స్వర్సల్కి ఉంటే లెఫ్ట్ సైడ్ ఉండాలి, లేదు అంటే రైట్ సైడ్ ఉండాలి. అలా ఉండే యాంగిల్స్ని కో అంటారు. ఓకే, ఈ పదాలు కానీ మీకు తెలిసిందనుకోండి. ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాంగిల్స్ గురించి తెలుసుకుందాం. ఈ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో ఫస్ట్ది కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఏంటో చూద్దాం. కరస్పాండింగ్ యాంగిల్స్ ఇక్కడ చూడండి, ఇవన్నీ కూడా పేర్స్ తీసుకుంటాం అనమాట. అంటే పేర్స్ అంటే 2 యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అని ఎప్పుడు చెప్తాము? ఇక్కడ నేను కరస్పాండింగ్ యాంగిల్స్ అని చెప్పడానికి 3 సిచ్యువేషన్స్ చెప్తాను చూడండి. 3 సిచ్యువేషన్స్. ఈ 3 కానీ అయ్యాయి అంటే
ఆ టూ యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్. సరే, వన్ యాంగిల్, ఒక యాంగిల్ పాయింట్ ఏ దగ్గర ఉండాలి, అదర్ యాంగిల్ పాయింట్ బి దగ్గర ఉండాలి. చూడండి, ఫస్ట్ పాయింట్ ఏంటి, ఒక యాంగిల్ ఏ దగ్గర ఉండాలి అంటే ఇక్కడ 2 పాయింట్స్ ఉన్నాయి కదా, ఒక యాంగిల్ ఏ దగ్గర ఉండాలి, ఇంకో యాంగిల్ బి దగ్గర ఉండాలి. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్, ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే కరస్పాండింగ్ యాంగిల్స్కి బోత్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఉండాలి. సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే థర్డ్ పాయింట్, వన్ యాంగిల్ ఇంటీరియర్ ఉండాలి. అదర్ యాంగిల్ ఎక్స్టీరియర్. ఒక యాంగిల్ ఇంటీరియర్ ఉండాలి, ఇంకో యాంగిల్ ఎక్స్టీరియర్ ఉండాలి. చూడండి, ఈ 3 సిచ్యువేషన్స్, ఈ 3 కేసెస్ పాస్ అయ్యే ఏ 2 యాంగిల్స్ అన్నా కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఈ ఎగ్జాంపుల్స్లో ఒక యాంగిల్ ఏ దగ్గర ఉండాలి, ఒక యాంగిల్ బి దగ్గర ఉండాలి. బోత్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ ఉండాలి. అంటే కరస్పాండింగ్ యాంగిల్స్ అంటే ఎటు ఉండాలి, ట్రాన్స్వర్సల్ ఉంటే అటు ఉండాలి, లేదు అంటే ఇటు ఉండాలి. ఓకే, తర్వాత వన్ యాంగిల్ ఇంటీరియర్ ఉండాలి, అదర్ యాంగిల్ ఎక్స్టీరియర్ ఉండాలి. ఈ 3 కేసెస్ ఫాలో అయ్యే ఏ 2 యాంగిల్స్ అన్నా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను యాంగిల్ 1, యాంగిల్ 5 తీసుకున్నాను. యాంగిల్ 1, యాంగిల్ 5. మరి ఈ 2 యాంగిల్స్ కూడా ఈ 3 కేసెస్ పాస్ అవుతున్నాయి లేదు చూడండి. యాంగిల్ 1 పాయింట్ ఏ దగ్గర ఉంది, యాంగిల్ 5 పాయింట్ బి దగ్గర ఉంది. చూడండి, ఒక యాంగిల్ ఏ దగ్గర ఉంది, అదర్ యాంగిల్ బి దగ్గర ఉంది. సో ఫస్ట్ కేస్ పాస్ అయింది. అలాగే సెకండ్ కేస్, బోత్ యాంగిల్స్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. అంటే యాంగిల్ 1, యాంగిల్ 5 ట్రాన్స్వర్సల్కి ఎటు ఉన్నాయి, ఇక్కడ చూడండి. ట్రాన్స్వర్సల్ ఇది కదా, దీనికి లెఫ్ట్ సైడే ఉన్నాయి. 1, 5 కూడా ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉన్నాయి. సో యాంగిల్ 1, 5 సెకండ్ కేస్ కూడా పాస్ అయింది. నెక్స్ట్ థర్డ్ కేస్, వన్ యాంగిల్ ఇంటీరియర్, వన్ యాంగిల్ అదర్ యాంగిల్ ఎక్స్టీరియర్. ఇక్కడ చూడండి, యాంగిల్ 1, యాంగిల్ 5లో ఒకటి ఇంటీరియర్ అంటారు. ఈ రెండింటిలో చూడండి 5 అనేది ఇంటీరియర్. ఎందుకు, ఎల్కిఎంకి లోపల ఉండేది, ఈ 2 లైన్స్కి లోపల ఉండే వాటిని ఇంటీరియర్ అంటారని చెప్పాం కదా. సో 5 అనేది ఈ ఎల్కిఎంకి లోపల ఉంది కాబట్టి యాంగిల్ 5 అనేది ఇంటీరియర్ అవుతుంది. యాంగిల్ 1 అనేది ఎక్స్టీరియర్ అవుతుంది, ఎందుకంటే ఎల్కిఎంకి బయట ఉంది కాబట్టి ఇది ఎక్స్టీరియర్ అవుతుంది. సో ఈ 3 కేసెస్ పాస్ అయ్యాయి కాబట్టి ఈ యాంగిల్స్ అనేవి కరస్పాండింగ్ యాంగిల్స్ అంటారు. ఓకే, సేమ్ అదేవిధంగా ఇంకా చూడండి, ఇంకా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఇక్కడ 2, 6, యాంగిల్ 2, యాంగిల్ 6 ఈ 2 తీసుకున్నాను. మరి యాంగిల్ 2, యాంగిల్ 6 అనేవి ఈ 3 కేసెస్ పాస్ అవుతున్నాయి లేదు చూడండి. ఒక యాంగిల్ ఏ దగ్గర, ఒక యాంగిల్ బి దగ్గర, బోత్ యాంగిల్స్ సేమ్ సైడ్, బోత్ యాంగిల్స్ రైట్ సైడ్ ఉన్నాయి. 2, 6లు. ఓకే, వన్ యాంగిల్ ఇంటీరియర్, అదర్ యాంగిల్ ఎక్స్టీరియర్. 6 అనేది ఇంటీరియర్, 2 అనేది ఎక్స్టీరియర్. సో ఈ 2 కూడా 3 కేసెస్ ఫాలో అయ్యాయి. సో యాంగిల్ 2 అండ్ యాంగిల్ 6 కూడా కరస్పాండింగ్ యాంగిల్స్. అదేవిధంగా చూడండి, ఇంకా 3, 7 కూడా అవుతాయి కదా. మీరు ఒక్కసారి చెక్ చేయండి, కేసెస్ అన్నీ కూడా అవుతుందా లేదో. యాంగిల్ 3, యాంగిల్ 7. అదేవిధంగా యాంగిల్ 4, యాంగిల్ 8. యాంగిల్ 4, యాంగిల్ 8 కూడా ఈ 3 కేసెస్ పాస్ అవుతాయి. సో ఇవన్నీ కూడా కరస్పాండింగ్ యాంగిల్స్ పేర్స్. ఓకే, ఇక్కడ చిన్న నోటిఫికేషన్ చూడండి. ఇక్కడ ఈ LM2 లైన్స్ అన్నాం కదా. ఒకవేళ ఈ 2 లైన్స్ ప్యారలల్ అయితే, ఇఫ్ L ఈజ్ ప్యారలల్ టు M, ఈ 2 లైన్స్ ప్యారలల్ అయితే అప్పుడు ఏమవుతుందో చెప్పండి. కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ కరస్పాండింగ్ యాంగిల్స్
కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నీ కూడా ఈక్వల్ అవుతాయి ఎప్పుడు L ఈజ్ ప్యారలల్ టు M అయినప్పుడు. ఇక్కడ ద పెయిర్ ఆఫ్ అని రాసుకోండి. ద పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. ఇప్పుడు పెయిర్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ అంటే ఏంటి? ఇక్కడ యాంగిల్ 1కి కరస్పాండింగ్ యాంగిల్ ఏది? యాంగిల్ 5. ఇక్కడ చూసాం కదా, యాంగిల్ 1కి కరస్పాండింగ్ యాంగిల్ 5 అంటే అర్థం ఏంటి? యాంగిల్ 1 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 5. యాంగిల్ 1 ఎంత ఉంటుందో యాంగిల్ 5 కూడా అంతే ఉంటుంది. ఓకే, అదేవిధంగా యాంగిల్ 2కి కరస్పాండింగ్ యాంగిల్ ఏది? యాంగిల్ 6. ఈ రెండు కూడా ఈక్వల్ ఉంటాయి. అదేవిధంగా యాంగిల్ 3కి కరస్పాండింగ్ యాంగిల్ 7, యాంగిల్ 4కి యాంగిల్ 8. ఇవన్నీ కూడా ఈక్వల్ అవుతాయి. 1 ఈజ్ ఈక్వల్ 5, యాంగిల్ 2 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 6, యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 7, యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 8. ఇవి ఈక్వల్ అవుతాయి ఎప్పుడు? L ఈజ్ ప్యారలల్ టు M. 2 లైన్స్ అన్నాం కదా, ఆ రెండు ప్యారలల్ అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. చూడండి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ ఇవి కూడా ఏమైనా 2 యాంగిల్స్ తీసుకుంటే అవి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అని ఎలా చెప్తామో దీనికి కూడా 3 కేసెస్. one angle at A, other angle is at B. ఒక యాంగిల్ ఏ దగ్గర ఉండాలి, ఇంకో యాంగిల్ బి దగ్గర ఉండాలి. ఫస్ట్ పాయింట్ సేమ్. సెకండ్ కేస్ చూడండి, ఫస్ట్ పాయింట్ అనేది అన్నింటికీ కామన్గా వస్తుంది. సెకండ్ కేసులో ఆల్రెడీ హెడ్డింగ్లోనే ఉంది. ఏంటి? ఆల్టర్నేట్ అంటే ఇందాక మనం చెప్పాం కదా, ఏం చెప్పాము? ట్రాన్స్వర్సల్కి ఒకటి 1 సైడ్ ఉండాలి, ఇంకో యాంగిల్ ఇంకో సైడ్ ఉండాలి. అంటే వన్ యాంగిల్ ఈజ్ 1 సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. అదేవిధంగా అదర్ యాంగిల్ ఈజ్ అదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఓకే, ఆల్టర్నేట్ అంటే ట్రాన్స్వర్సల్కి ఒక యాంగిల్ 1 సైడ్ ఉంటే ఇంకో యాంగిల్ ఇంకో సైడ్ ఉండాలి, దాన్ని ఆల్టర్నేట్ అంటారు. తర్వాత ఇంటీరియర్ అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఇంటీరియర్ అంటే ఏంటి? 2 యాంగిల్స్ కూడా ఇంటీరియర్ ఉండాలి, లోపల ఉండాలన్నమాట. బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్. రెండు కూడా ఇంటీరియర్ యాంగిల్స్ అయి ఉండాలి. ఓకే, ఈ 3 కేసెస్ ఒక్కసారి చూడండి. 1 యాంగిల్ ఏ దగ్గర ఉండాలి, అదర్ యాంగిల్ బి దగ్గర ఉండాలి. ఒకటి ఎక్కడ ఉంటే ఇంకోటి ఎక్కడ ఉండాలి. 1 యాంగిల్ 1 సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్, అదర్ యాంగిల్ ఇస్ అదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ట్రాన్స్వర్సల్కి ఒకటి ఇటు ఉంటే ఇంకోటి అటు ఉండాలి. బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్. ఆ యాంగిల్స్ రెండు కూడా ఇంటీరియర్ ఉండాలి. ఓకే, ఈ 3 కేసెస్ అయ్యే విధంగా యాంగిల్స్ చెప్పండి. ఎగ్జాంపుల్, ఇంకా చూడండి, ఇక్కడ ఇంటీరియరే తీసుకోవాలి. బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ కదా, మనం ఇంటీరియర్ యాంగిల్సే తీసుకోవాలి. అంటే 4 యాంగిల్స్ మీద ఉంటాయి. ఇక్కడ యాంగిల్ 4 తీసుకున్నాం. యాంగిల్ 4కి ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్ ఏమవుతుంది అంటే యాంగిల్ 6 అవుతుంది. యాంగిల్ 6. ఇక్కడ యాంగిల్ 4 యాంగిల్ 6 చూడండి. ఒక యాంగిల్ ఏ దగ్గర ఉంది, ఇంకో యాంగిల్ బి దగ్గర ఉంది. 4 అనేది ఏ దగ్గర, 6 అనేది బి దగ్గర ఉంది. ఫస్ట్ కేస్ పాస్ అయింది. సెకండ్ కేస్, 1 యాంగిల్ 1 సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్, అదర్ యాంగిల్ అదర్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. ఇక్కడ ట్రాన్స్వర్సల్ ఇది కదా, 4 అనేది ఇటు ఉంది, 6 అనేది అటు ఉంది. ఓకే, సెకండ్ కేస్ పాస్ అయింది. బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్. రెండు కూడా ఇంటీరియర్ ఉన్నాయి. సో 3 కేసెస్ పాస్ అయింది కాబట్టి ఈ రెండు ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పండి. 4, 6 అయిపోయింది. 3, 5. యాంగిల్ 3, యాంగిల్ 5 ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్సే. 3 కేసెస్ కూడా పాస్ అవుతున్నాయి. ఒకసారి చెక్ చేయండి. ఓకే, దీనికి కూడా ఒక చిన్న నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ అంటే ఇఫ్ L ఈజ్ ప్యారలల్ టు M, ఒకవేళ ఈ 2 లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ప్యారలల్ అయితే
then the pair of alternate interior angles are equal. కరస్పాండింగ్ యాంగిల్స్ లాగే ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కూడా ఈక్వల్. ఇప్పుడు చెప్పండి, ఈ రెండు ఒక పేరు కదా, యాంగిల్ 4 యాంగిల్ 6 వన్ పేరు కదా. సో యాంగిల్ 4 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 6. అదేవిధంగా ఇంకో పేరు ఇది యాంగిల్ 3 ఈజ్ ఈక్వల్ యాంగిల్ 5. ఇవి ఈక్వల్ అవుతాయి అన్నమాట. యాంగిల్ 4 ఎంత ఉందో యాంగిల్ 6 అంతే ఉంటుంది, యాంగిల్ 3 ఎంత ఉందో యాంగిల్ 5 కూడా అంతే ఉంటుంది. ఎప్పుడు ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు మాత్రమే. ఓకే, నెక్స్ట్ ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఇది కూడా మనకి 3 కేస్. వన్ యాంగిల్, ఒక యాంగిల్ ఏ దగ్గర, అదర్ యాంగిల్ బి దగ్గర ఉంటుంది. ఒక యాంగిల్ ఏ దగ్గర, అదర్ యాంగిల్ బి దగ్గర. ఈ ఫస్ట్ పాయింట్ అనేది ఇప్పుడు మనం నేర్చుకునే టైప్స్ అన్నింటిలో కూడా కామన్గానే ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, ఆల్టర్నేట్. థర్డ్ వన్ ఎక్స్టీరియర్. ఆల్టర్నేట్ అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, ట్రాన్స్వర్సల్కి ఒక యాంగిల్ వన్ సైడ్ ఉంటే ఇంకో యాంగిల్ ఇంకో సైడ్ ఉంటుంది, దాన్నే కదా ఆల్టర్నేట్ అంటారు. అంటే వన్ యాంగిల్ ఈజ్ వన్ side of the transversal, other angle is other side of the transversal. ఒక యాంగిల్ వన్ సైడ్ ఉంటే అదర్ యాంగిల్ ఇంకో సైడ్ ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ వన్ ఎక్స్టీరియర్ అంటే ఏం చెప్పాను, 2 లైన్స్కి బయట ఎక్స్టీరియర్. బోత్ యాంగిల్స్ ఆర్ ఎక్స్టీరియర్. 2 యాంగిల్స్ కూడా ఎక్స్టీరియర్ అయి ఉండాలి. సరే, ఈ 3 కేసెస్ పాస్ అయ్యే పేర్ ఆఫ్ యాంగిల్స్ చెప్పండి. ఎగ్జాంపుల్ చెప్పండి. ఇక్కడ బోత్ యాంగిల్స్ ఆర్ ఎక్స్టీరియర్ కాబట్టి ఎక్స్టీరియర్ తీసుకోవాలి. ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఏంటి, 1, 2, 8, 7 ఇవి మాత్రమే ఎక్స్టీరియర్ యాంగిల్స్. సరే, 1 తీసుకున్నాం. యాంగిల్ 1కి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఏది, 7 అవుతుంది. ఆల్టర్నేట్ అంటే 1 ఇటు ఉంది, ఇంకోటి అటు ఉండాలి. ఓకే, 7 అవుతుంది, యాంగిల్ 7. అదేవిధంగా యాంగిల్ 2కి ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమొస్తుంది, యాంగిల్ 8. ఇవి ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. చూడండి, 1, 7 చూసాం అనుకోండి. 1 అనేది పాయింట్ ఏ దగ్గర ఉంది, 7 అనేది పాయింట్ బి దగ్గర ఉంది. ఫస్ట్ కేస్ అయిపోయింది. సెకండ్ కేస్, 1 యాంగిల్ వన్ సైడ్, అదర్ యాంగిల్ ఇస్ అదర్ సైడ్. ట్రాన్స్వర్సల్కి 1 అనేది ఇటు ఉంది, 7 అనేది అటు ఉంది. సో సెకండ్ కేస్ పాస్ అయింది. బోత్ యాంగిల్స్ ఆర్ ఎక్స్టీరియర్. 1 ఎక్స్టీరియరే, 7 కూడా ఎక్స్టీరియరే. సో 3 కేసెస్ పాస్ అయింది కాబట్టి 1, 7 ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్. అదేవిధంగా 2, 8 కూడా మీరు ఒకసారి చెక్ చేయండి. అలాగే నోటిఫికేషన్ నోట్, ఇఫ్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఈ రెండు కానీ ప్యారలల్ అయితే దెన్ ఏం చెప్పొచ్చు మనం, ఆల్టర్నేట్ exterior angles then the pair of alternate exterior angles are equal. alternate exterior angles కూడా ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం అయినప్పుడు. అంటే అర్థం ఏంటి, యాంగిల్ 1, యాంగిల్ 7. యాంగిల్ 1 ఎంత ఉందో యాంగిల్ 7 కూడా అంతే ఉంటుంది. అదేవిధంగా యాంగిల్ 2 ఎంత ఉందో యాంగిల్ 8 కూడా అంతే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, కో ఇంటీరియర్ యాంగిల్స్. ఇక్కడ కూడా ఒక పేర్ ఆఫ్ యాంగిల్స్ తీసుకుంటే అది కో ఇంటీరియర్ అని ఎలా చెప్తాము. ఇక్కడ కూడా సేమ్ 3 పాయింట్స్. ఫస్ట్ పాయింట్ కామన్ కాబట్టి దీన్ని అలా ఉంచాను. ఒక యాంగిల్ ఏ దగ్గర, అదర్ యాంగిల్ బి దగ్గర ఉంటుంది. అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, కో అంటే ఏం చెప్పాము ఇందాక, కో అంటే సేమ్ సైడ్.
కో అంటే సేమ్ సైడ్, ఆల్టర్నేట్కి ఆపోజిట్ అనమాట. కో అంటే సేమ్ సైడ్, అంటే బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. బోత్ యాంగిల్స్ కో అని అన్నారు కాబట్టి. ఇంటీరియర్ అంటే ఏంటి? బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్. టూ యాంగిల్స్ కూడా ఇంటీరియర్ అయి ఉండాలి. ఓకే, వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూడండి. ఒక్కసారి చూడండి. ఒక యాంగిల్ ఏ దగ్గర ఉండాలి, ఇంకో యాంగిల్ బి దగ్గర ఉండాలి. బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. కో అని ఉంది అంటే బోత్ యాంగిల్స్ ఎలా ఉండాలి? సేమ్ సైడ్ ఉండాలి. ఇంటీరియర్ అని ఉంది అంటే బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ అని కనిపించిందంటే బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్. ఓకే, ఈ 3 కేసెస్ ఫాలో అయ్యే యాంగిల్స్ చూడండి. బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్ కదా, ఇంటీరియర్ యాంగిల్స్ చూడాలి అంటే 4, 3, 5, 7 ఇవే చూడాలి. సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్ అంటే 4, 5. యాంగిల్ 4, యాంగిల్ 5 ఈ రెండు కో ఇంటీరియర్ యాంగిల్స్ 4, 5. అలాగే 3కి యాంగిల్ 3, యాంగిల్ 6 ఈ రెండు కూడా కో ఇంటీరియర్ యాంగిల్స్. ఓకే, ఇక్కడ నోటిఫికేషన్ ఇక్కడ 4, 5 ఒకసారి చెక్ చేద్దాము. 4, 5 చూసుకుంటే ఒక యాంగిల్ ఏ దగ్గర, ఒక యాంగిల్ బి దగ్గర. అంటే 4 అనేది ఏ దగ్గర ఉంది, 5 అనేది బి దగ్గర ఉంది. ఫస్ట్ దగ్గర బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. 4, 5 ఎలా ఉన్నాయి? ట్రాన్స్వర్సల్ ఎలా ఉంది అంటే 4, 5 కూడా లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఓకే, బోత్ యాంగిల్స్ ఆర్ ఇంటీరియర్. ఇక్కడ 4, 5 ఇంటీరియర్ యాంగిల్స్. సో సరిపోయింది. అదేవిధంగా యాంగిల్ 3, యాంగిల్ 6ని కూడా ఇదే విధంగా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ నోటిఫికేషన్ చూడండి. ఈ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం. ఒకవేళ ఎల్ ఎం కానీ ప్యారలల్ అయ్యి అనుకోండి, అప్పుడు దెన్ ద పేర్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఈక్వల్ కాదు, సప్లిమెంటరీ. ఓకే, ఎల్ ఎం ప్యారలల్ అయినప్పుడు ద పేర్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ ఆర్ సప్లిమెంటరీ. ఈక్వల్లా కాదా అనేది కాదు, సప్లిమెంటరీ అంటే అయితే తెలుసు కదా. అంటే ఈ రెండు పేర్స్ కదా 4, 5 ఈ రెండు సప్లిమెంటరీ అంట. సప్లిమెంటరీ అంటే రెండు ప్లస్ చేస్తే 180 degrees వస్తాయి. ఓకే, యాంగిల్ 4 ప్లస్ యాంగిల్ 5 ఈజ్ 180 degrees. అదేవిధంగా యాంగిల్ 3 ప్లస్ యాంగిల్ 6 ఈజ్ ఈక్వల్ 180 degrees. సో ఎప్పుడైనా కూడా ఎల్ ఎం ప్యారలల్ అయితే కో ఇంటీరియర్ యాంగిల్స్ ఉన్నాయి కదా 4, 5 ఈ రెండు సప్లిమెంటరీ అనమాట. అంటే 2 యాంగిల్స్ని ప్లస్ చేస్తే 180 degrees వస్తుంది. అంటే ఒక యాంగిల్ 60 degrees అనుకోండి, ఇంకోటి 120 degrees. ఒక యాంగిల్ 60 degrees అయితే ఇంకోటి 120 degrees. ఈక్వల్లా కాదనేది కాదు, ఒకటి 60 అయితే ఇంకోటి 120 degrees. ఎందుకు? ఈ రెండు ప్లస్ చేస్తే 180 అనేది వస్తుంది. సో ఇది ఓకే. నెక్స్ట్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. ఇక్కడ చూడండి, ఏవైనా 2 యాంగిల్స్ కానీ ఇచ్చారనుకోండి, ఆ 2 యాంగిల్స్ కో ఎక్స్టీరియర్ యాంగిల్సా కాదా అని చెప్పాలి అంటే దీనికి కూడా 3 కేసెస్ ఉన్నాయి. ఫస్ట్ కేసు సేమే కాబట్టి అది అలా ఉంచాను. 1 యాంగిల్ ఏ దగ్గర, అదర్ యాంగిల్ బి దగ్గర ఉండాలి. ఇప్పుడు సెకండ్ కేసు చెప్పండి, మీకు చెప్పొచ్చు. కో అని ఉంది, కో అని ఉంటే ఏం చెప్పాము? సేమ్ సైడ్ ఉండాలి. బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్. బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్కి సేమ్ సైడ్ ఉండాలి. నెక్స్ట్ కో అనేది అయిపోయింది. ఎక్స్టీరియర్ అంటే ఏం చెప్పాము? బోత్ యాంగిల్స్ ఆర్ ఎక్స్టీరియర్. బోత్ యాంగిల్స్ ఎక్స్టీరియర్ ఉండాలి. ఇవి కేసెస్. ఒకసారి చూడండి, ఒక యాంగిల్ ఏ దగ్గర ఉండాలి, ఇంకో యాంగిల్ బి దగ్గర ఉండాలి. బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్. ట్రాన్స్వర్సల్కి ఉంటే ఇటు ఉండాలి, లేదు అంటే అటు ఉండాలి. బోత్ యాంగిల్స్ ఆర్ ఎక్స్టీరియర్ అంటే
ఈ 2 లైన్స్కి బయటే ఉండాలి బోత్ యాంగిల్స్. మీకు ఎగ్జాంపుల్స్ చెప్పండి. ఈ 3 కేసెస్ పాస్ అవ్వడానికి ఎగ్జాంపుల్స్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి, ఎక్స్టీరియర్ యాంగిల్సే చూడాలి. అంటే 1, 2, 8, 7 వీటిలోనే ఉంటాయి. 1కి కో ఎక్స్టీరియర్ యాంగిల్ ఏంటి చెప్పండి. 1కి కో ఎక్స్టీరియర్ యాంగిల్ అంటే సేమ్ సైడ్ ఉండాలి కదా. 1కి 8 యాంగిల్ 8 అనేది కో ఎక్స్టీరియర్ యాంగిల్. చూడండి 1, 8లో 1 అనేది ఏ దగ్గర ఉంది, 8 అనేది బి దగ్గర ఉంది. ఫస్ట్ పాయింట్, బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్. ఇప్పుడు ఇది ఒక ట్రాన్స్వర్సల్ కదా, ఈ ట్రాన్స్వర్సల్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది 1, 8 కూడా లెఫ్ట్ సైడ్ ఉంది. సో బోత్ యాంగిల్స్ ఆర్ సేమ్ సైడ్ ఆఫ్ ద ట్రాన్స్వర్సల్. సెకండ్ పాస్ అయింది. బోత్ యాంగిల్స్ ఆర్ ఎక్స్టీరియర్. 1 ఎక్స్టీరియరే, 8 కూడా ఎక్స్టీరియరే. సో ఈ పేరు అనేది కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనొచ్చు. ఓకే, ఇంకా చూడండి 1, 8 అలాగే 2, 7 యాంగిల్ 2, యాంగిల్ 7 ఈ రెండు కూడా కో ఎక్స్టీరియర్ యాంగిల్సే. ఓకే, నెక్స్ట్ దీనికి నోటిఫికేషన్. ఇఫ్ ఎల్ ఈజ్ ప్యారలల్ టు ఎం, ఎల్ ఎం కానీ ప్యారలల్ అయితే దెన్ ద పేర్ ఆఫ్ co-exterior angles are supplementary. కో-ఎక్స్టీరియర్ యాంగిల్స్ అనేవి ఎలా ఉంటాయి, సప్లిమెంటరీగా ఉంటాయి. సప్లిమెంటరీ అంటే అర్థం ఏంటి, యాంగిల్ 1, యాంగిల్ 8 ఈ రెండు ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తుంది. అంటే యాంగిల్ 1 ప్లస్ యాంగిల్ 8 ఈజ్ ఈక్వల్ 180 డిగ్రీస్. ఓకే, అలాగే యాంగిల్ 2, యాంగిల్ 7 కూడా యాంగిల్ 2 ప్లస్ యాంగిల్ 7 ఈ రెండు కూడా ప్లస్ చేస్తే 180 డిగ్రీస్ వస్తాయి. ఓకే, ఇవి కో ఎక్స్టీరియర్ యాంగిల్స్. అయితే ఈ నోటిఫికేషన్స్ దగ్గర మనకి చాలా ఇంపార్టెంట్. మనకి మ్యాథ్స్ సమ్స్ చేసేటప్పుడు ఈ నోటిఫికేషన్లు చాలా బాగా హెల్ప్ అవుతాయి మనకి. చూడండి, కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఎలా ఉంటాయో చూద్దాం. ఈ రెండు ప్యారలల్ అయినప్పుడు ఇప్పుడు మనం నేర్చుకునే యాంగిల్స్ అన్నీ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఈ రెండు ప్యారలల్ అయితే కరస్పాండింగ్ యాంగిల్స్ సేమ్గా ఉంటాయి, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ సేమ్గా ఉంటాయి, ఆల్టర్నేట్ ఎక్స్టీరియర్ యాంగిల్స్ కూడా సేమ్గా ఉంటాయి. ఆ 3 రకాలు సేమ్గా ఉంటాయి. ఇక్కడ ఎప్పుడైతే కో అని ఉందో కో ఇంటీరియర్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ ఉన్నాయి కదా, అవి ఎలా ఉంటాయి, సప్లిమెంటరీ. కో ఇంటీరియర్ యాంగిల్స్, కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీగా ఉంటాయి. అంటే ద పేర్ ఆఫ్ కో ఇంటీరియర్ యాంగిల్స్ సప్లిమెంటరీ, రెండు ప్లస్ చేస్తే 180 వస్తుంది. అదేవిధంగా ద పేర్ ఆఫ్ కో ఎక్స్టీరియర్ యాంగిల్స్ అవి కూడా ప్లస్ చేస్తే 180 వస్తుంది.